యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకాజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు సారా, పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటినిగదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళుగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడయ్యుండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసెదెనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బేయర్షెబా అరణ్యములో ఇటూ అటూ తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాన్ని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయున్నాడు గనుక నీవు నన్నైనా నా పుత్ర పౌత్రాదులనైనా వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివయ్యున్న ఈ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుము అని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసెదననెను. ప్రమాణము చేసెదననెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయముగా అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడేగాని ఈ సంగతి వినలేదు అని చెప్పెను. అప్పుడు అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చి వారిద్దరూ ఇట్లొక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటిపిల్లలను వేరుగా ఉంచెను గనుక అబీమెలెకు, అబ్రహాము, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రెపిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు, నేనీ బావిని త్రవ్వించినందుకు నా సాక్షార్థముగా ఈ 7 గొర్రెపిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలను అని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బేయర్షెబా అనబడెను. బేయర్షెబాలో వారాలాగు ఒక నిబంధన చేసుకొనిన తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బేయర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి
అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడుదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవనాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చెదను అని చెప్పెను. దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతతో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలు ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠమునున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలువగా అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందనెరుగెను అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలి చేసెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును. యెహోవా దూత రెండవమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణియ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను అనెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగిరాగా వారు లేచి అందరూ కలిసి బేయర్షబాకు వెళ్ళిరి. అబ్రహాము బేయర్షబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా, అతని జ్యేష్ఠకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాజు, ఇద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయాకాను కనెను. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127 ఏండ్లు. 2 సారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలు మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. 3 తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి 4 మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగా 5 హేతుకుమారులు, అయ్యా, మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. 6 మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడెవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. 7 అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి 8 మృతిబొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. 9 సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండువెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలను అని వారితో చెప్పెను. 10 అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండియుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట
హేతుకుమారులకు వినబడునట్లు అబ్రహాముతో 11 అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను 12 అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి 13 సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చెదను అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను 14 అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి 400 తులముల వెండి చెయ్యును 15 నాకు నీకు అది ఎంత మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను 16 అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను 17 అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేరంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు 18 అతని ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను 19 ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన సారాను పాతిపెట్టెను 20 ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆల్దం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను 2 అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచిండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము 3 నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక 4 నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను 5 ఆ దాసుడు ఈ దేశములకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా 6 అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి 7 నా తండ్రి ఇంట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు 8 అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను 9 ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను 10 అతడు తన యజమానుని ఒంటలలో 10 ఒంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములగు వస్తువులను తీసుకుని పోయెను అతడు లేచి అరాం నహరాయిములోనున్న నాహోరు పట్టణమును వెళ్ళెను 11 సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటలను మోకరింపజేసి ఇట్లనెను 12 నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము 13 చిప్పెగించుము నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచియున్నాను ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు 14 కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును 15 అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలు కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను 16 ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా 17 ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తుకొనిపోయి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడుగెను 18 అందుకామె అయ్యా త్రాగుము అని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను 19 మరియు ఆమె దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి 20 త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను 21
ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకొండెను. 22 ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి 23 నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలము ఉన్నదా అని అడిగెను. 24 అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. 25 మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియూ మేతయూ రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్నవనగా. 26 ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. 27 అబ్రహాము నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడగాక, ఏలయనగా ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని ఇంటికి మార్గమును చూపితిననెను. 28 అంతట ఆ చిన్నది పరుగెత్తుకొనిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను. 29 రిబ్కాకు లాబాను అనొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయెను. 30 అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెను అని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. 31 లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లునూ ఒరిటలకు స్థలమునూ నేను సిద్ధము చేయించితిననెను. 32 ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియూ మేతయూ కాళ్లు కడుగుకొనుటకు అతనికినూ అతనితో కూడా ఉన్నవారికిని నీళ్ళిచ్చెను. 33 అతనికి భోజనం పెట్టించిన అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చెయ్యననగా లాబాను చెప్పుమనెను. 34 అంతట అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను. 35 యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారమును దాసదాసీజనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. 36 నా యజమానుని భార్యయైన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తునూ అతనికిచ్చియున్నాడు. 37 మరియు నా యజమానుడు నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దని నా చేత ప్రమాణము చేయించెననెను. 38 అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్లి నా కుమారునికి ఒక పిల్లను తీసుకుని రావలనని నా చేత ప్రమాణము చేయించెను. 39 అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు. 40 ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా తన దూతను నీతో కూడా పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి పిల్లను తీసుకుని వచ్చెదవు. 41 నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. 42 నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహాము నా యజమానుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల. 43 నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు. 44 నీవు త్రాగుము, నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టదనని ఎవడి చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు యెహోవా నియమించినదై ఉండగాక అని మనవి చేసుకుంటిని. 45 నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నేను నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా. 46 ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగిను, ఆమె ఒంటెలకునూ నీళ్లు పెట్టెను. 47 అప్పుడు ఆ మనుష్యుడు నీవు ఎవరి కుమార్తెవని అడుగగా ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పెను. అప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియూ ఆమె చేతులకు గడలను పెట్టి. 40 అబ్రాహాము మరలొక స్త్రీని వివాహము చేసికొనెను. ఆమె పేరు కెతూరా. 2వ అధ్యాయము. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. 3వ అధ్యాయము. యొక్షాను షేబను, దెదానును కనెను. అషూరియులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. 4వ అధ్యాయము. ఏఈఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు.
5వ అధ్యాయము. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తూ ఇస్సాకుకిచ్చెను. 6వ అధ్యాయము. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడైయుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పుదేశమునకు వారిని పంపివేశెను. 7వ అధ్యాయము. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 8వ అధ్యాయము. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 9వ అధ్యాయము. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. 10వ అధ్యాయము. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి. 11వ అధ్యాయము. అబ్రహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయి రోయి దగ్గర కాపురముండెను. 12వ అధ్యాయము. ఐగుప్తీయురాలును శారా దాసీయునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. 13వ అధ్యాయము. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నేబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాము. 14వ అధ్యాయము. మిష్మా, దూమాన, మనస్స. 15వ అధ్యాయము. హదరు, తేమా, యెతూరు, నాపీషు, కెదేమా. 16వ అధ్యాయము. ఇవి వారి వంశావళుల ప్రకారము వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి గ్రామములలోనూ వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేర్లు ఇవే. వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. 17వ అధ్యాయము. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 18వ అధ్యాయము. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసమేర్పరుచుకొనెను. 19వ అధ్యాయము. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. 20వ అధ్యాయము. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకొన్నప్పుడు 40 సంవత్సరములవాడు. 21వ అధ్యాయము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతియాయే. 22వ అధ్యాయము. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను. 23వ అధ్యాయము. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపు నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. 24వ అధ్యాయము. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారుండిరి. 25వ అధ్యాయము. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్లంతయూ రోమవస్త్రము వలెనుండెను, గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టబడెను. 26వ అధ్యాయము. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమెను పట్టుకొనియుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడై. 27వ అధ్యాయము. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 28వ అధ్యాయము. ఇస్సాకు ఏషావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. 29వ అధ్యాయము. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చెను. 30వ అధ్యాయము. నేను అలసియున్నాను,
ఆ ఎర్ర ఎర్రగానున్నదానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. 31వ అధ్యాయము. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. 32వ అధ్యాయము. ఏశావు, నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. 33వ అధ్యాయము. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమని అనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేసగా. 34వ అధ్యాయము. యాకోబు, ఆహారము చిక్కుడుగాయల వంటకము ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈరోజు మనం ఆదికాండము 21 నుండి 25 అధ్యాయాల వరకు ఉన్న అద్భుతమైన సత్యాలను విన్నాము. అబ్రాహాము జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు మనకు 3 ముఖ్యమైన విషయాలను నేర్పిస్తున్నాయి. దేవుని సమయం. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టుక మనకు గుర్తుచేస్తోంది. దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యమవ్వచ్చు, కాని అది ఎన్నటికీ తప్పిపోదు. మీ జీవితంలో కూడా జవాబు దొరకని ప్రార్థనలు ఉంటే దేవుని సమయం కోసం ఓపికగా నిరీక్షించండి. పూర్ణ హృదయంతో విధేయత. 22వ అధ్యాయంలో ఇస్సాకును బలివ్వడానికి అబ్రాహాము సిద్ధపడడం చూశాము. మనం దేవునికి అత్యంత విలువైనది ఇచ్చినప్పుడు ఆయన అంతకంటే గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తారు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అన్న మాటకు ఆయన నేటికీ కట్టుబడియున్నారు. నమ్మకత్వం. 24-25 అధ్యాయాలలో ఒక తరం ముగించి మరో తరం ఇస్సాకు, రిబ్కా ప్రారంభమవడం చూశాము. మనుషులు మారవచ్చు, కాలం మారవచ్చు, కాని దేవుని కృపమాత్రం తరతరాలకు నిలిచియుంటుంది. ఈరోజు మీకోసం ఒక చిన్న మాట. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అబ్రాహాము వలె విశ్వాసంతో అడుగువేయండి. శోధనలు ఎదురైనప్పుడు అధైర్యపడకండి. ఇస్మాయేలును కాపాడిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పక విడిపిస్తారు, ఫలింపజేస్తారు. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఇతరులకు షేర్ చెయ్యండి. మరిన్ని అధ్యాయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.